ఎట్లున్నారులా? మంచిగున్నారులే. ఇగ గ్యాటి ముచ్చట ఏందంటే, అప్పుడప్పుడు మన ఇంట్లో ఎన్ని కూరలున్నా, ఎన్ని పచ్చళ్ళున్నా, ఏదో ఇంకా వేరే టేస్టీగా తినాలనిపిత్తది. ఒక దిక్కేమో ఆకలైతాంటది. ఇగ గప్పుడే పక్కింట్లో వండిన కూర వాసన వత్తాంటేనైతే పానం ఆగుతదా? ఇగ గట్లాంటి టైంల చిటికెలో చేసుకునే టమాటా కూరని చూపిస్తున్నా చూసేయండ్రి. ఇగ ఎంత కమ్మగుంటదుల్లా వండుతాంటే వాసనకే కడుపు నిండుతది చూడుండ్రి. ఎట్లా చేయాలో చూపిస్తున్నా చూసేయండ్రి. ముందుగాల కడాయి పెట్టుకొని కొంచెం అంటే కొంచెం నూనె పోసుకొని, నూనె కాగినాక కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిగడ్డ ముక్కలేసి ఏగనియాలన్నట్టు. ఎల్లిగడ్డ ముక్కలు కొన్ని ఎక్కువ తీసుకుంటే కూర కమ్మగా వస్తుంది. ఇక గివ్వేగినాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలేసి గిన్నెనే ఉప్పు పసుపు వేసి మంచిగా మగ్గనియాలి. ఇక కూర కొంచెం దగ్గర పడ్డాక గన్లా కారము కొంచెం అంటే కొంచెం మెంతి పొడి ఉంటే వేసుకోవాలి, లేకపోయినా మంచిదే. ఇక చూడుండి మంచిగా సిమ్ మీద పెట్టుకొని వండుకుంటే కూర మంచిగా దగ్గర పడి ఎంత కమ్మగా ఉంటుంది అంటే గంత కమ్మగా ఉంటుందిలా. ఇక ఏ చికెన్ అద్ది ఏ మటన్ అద్దు అన్నట్టు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటా అంటే ఇక చూడుండ్రి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నన్ను నమ్మి ఒకసారి ట్రై చేయండి. ఉంటానా మరి, బాయ్.